కడప జిల్లా బద్వేల్ మండల పరిధిలోని చిన్నంపల్లి పంచాయతీ రెవెన్యూ పొలం సర్వే నంబర్లోని 1779లో పేదలకు కేటాయించిన స్థలంలో కొందరు పరపతి పలుకుబడిని ఉపయోగించి మాకు కేటాయించిన పట్టాలను లబ్ధిదారులకు తెలియజేయకుండా దొంగ అనుబంధ ఫారాలు డిఫారాలు తయారు చేసుకుని రాత్రికి రాత్రులు బేస్మటాలు నిర్మించి రూములు కట్టి విక్రయిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఈ ఉదాతమంతా జ్యోతిరెడ్డి అనే మహిళ వినకుండా నడిపిస్తోందని బాధితులు వాపోతున్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు ఎన్నో మార్లు విన్నవించుకున్న ఆర్జీల రూపంలో తెలియజేసినా పట్టించుకున్న పాపాన పోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి దౌర్జన్యంగా మా స్థలాలను ఆక్రమిస్తున్న వారిపై చర్యలు తీసుకొని మాకు కేటాయించిన స్థలాలను మాకు ఇప్పించాలంటూ వారు పేర్కొంటున్నారు. ఇసుక దిమ్మెలు తోలుచుకుంటే ఆమె నైట్కి వచ్చేసి ఒక బేస్మెంట్ మాదిరి కట్టిపోయింది. అదే ధర దానికి మాకు మేలు చేయమని కోరుకుంటున్నాం. సర్వే నెంబర్ 1770లో 79లో లబ్ధిదారులందరినీ పక్కన పడేసి జ్యోతమ్మనేమా గొడుగునూరు జ్యోతమ్మనేమా ఆమె పట్టాలన్నీ ఆక్రమించేసి లబ్ధిదారులు ఇక్కడ స్థలాలలో బేస్ మఠాలు రూములు కట్టుకుంటుంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఉపయోగించుకొని వాళ్ళ ద్వారా లబ్ధిదారులందరినీ తరిమేసి ఆమె నైట్ ఇక్కడ బేస్ మఠాలు రూములు కట్టి ఇది నాదే కాలనీ అని చెప్పి దౌర్జన్యం చేస్తూ ఉంది. అదేవిధంగా మనము అధికారులకు చెప్పినా కూడా వాళ్ళు పెద్దగా స్పందించడం లేదు. లబ్ధిదారులు చేసుకుంటే మాత్రం పోలీసు వాళ్ళు చేపుతుండ్రు. కొదమూళ్ళు అయితే ఎవరు రావడం లేదు. ఆమె అయితే సైట్ మీదకి రాదు. మీకు ఎవరన్నా అమ్మినారా అమ్మ వాళ్ళని పిలుచుకొని రా అంటే ఆమె రాదు. ఒకవేళ అధికారులు ఫోన్ చేసి పిలిచినా ఆమె రాదు. ఆమె దౌర్జన్యంగా చేస్తూ ఉంది ఇక్కడ నోబుల్ స్కూల్ దగ్గర. ఆమెను తక్షణమే పోలీసు వారు కానీ ఆర్డీఓ సార్ కానీ ఎంఆర్ఓ సార్ కానీ చర్య తీసుకొని ఆ మీద కేసు కట్టాలని ఈరోజు లబ్ధిదారులందరూ కోరడం జరుగుతుంది. దీనికి సంబంధించి నారాయణ కూడా మాట్లాడతాడు. చిన్న నాగర్ అంతాదే అడిగండి మాట్లాడి బాధ నా బిల్డింగ్ సార్ ఇది మా అమ్మ పేరు మీద పట్టా వచ్చింటే స్లాబ్ లెవెల్ కడుతున్నాం. స్లాబ్లో కట్టిన తర్వాత దౌర్జన్యంగా వచ్చి ఆ స్లాబ్ వేసుకుంది పైన. మళ్ళీ ఏం చెప్పింది, నీ డబ్బులు కట్టించాను, కట్టిన దానికి డబ్బులు కట్టించాను 1 నెల కల్లా అని చెప్పింది. ఆ డబ్బులు కట్టేదు, దానికి సమాధానం చెప్పదు. ఇప్పుడు ఏమంటే మా అమ్మకు పట్టా వచ్చినది, మాకు జినైన్ ఉండాలి, నీకెందుకు ఇవ్వాలి డబ్బులు అనేటట్టు ₹1 డబ్బులు ఏమో నువ్వు దిక్కున్న సార్ చెప్పుకో అని చెప్తాను. భయపెట్టించండి, చంపేస్తాడంట. నీ చెట్టుకి ఏళ్ళు తెచ్చాడంట. గుడుగునూరుకి వచ్చి ఆడ మా చెట్టుకి ఏళ్ళు తెచ్చాను, నువ్వు ఊరేస్తానంట. స్థలాల పైన గతంలో కూడా రెవెన్యూ ఏరియాలకు ఇచ్చినట్లు వాళ్ళు చెప్తున్నారు. కానీ ఆ స్థలాల్లో ఒక జ్యోతమ్మ గొడుగునూరు గ్రామం నివాసి అయినటువంటి ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు వాళ్ళు. ఆమె ఇక్కడ వాళ్ళని భయభ్రాంతులను గురి చేయొచ్చు, వాళ్ళ స్థలాలను ఆక్రమించుకుంటూ ఆ స్థలాల్లో మేము ఇప్పుడు చూసిన దాన్ని బట్టి చూస్తే ఆమెకు దాదాపు మాకు 20-30 ప్లాట్లు వీళ్ళు చూపిస్తారు, మేము చూసినాము. కానీ రెవెన్యూ వ్యవస్థ అనే వాళ్ళు పలుమార్లు కూడా నా దృష్టికి కూడా వచ్చినప్పుడు కూడా నేను రెవెన్యూ ఆర్డీఓ గారి దృష్టికి తీసుకుపోయినాను, బద్వేలు ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం కూడా జరిగింది. ఇప్పుడు వాళ్ళకు స్పందన కరువు అయింది. వాళ్ళు వాళ్ళ సైట్లలోకి వాళ్ళు పోయి కట్టుకోవడానికి కూడా ధైర్యం లేని దుస్థితిలో ఉండదు. ఇప్పుడు దీనికి ఆదుకుంటే అధికారులు ఉన్నారా లేరా అనేది మాకు ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. ఇప్పుడైనా సరే అధికారులు చర్యలు తీసుకొని సైట్లోకి వచ్చి ఆమె ఇన్ని 20-30 స్థలాలు ఒక వ్యక్తికి ఎట్లొస్తాయి? రియల్ ఎస్టేట్ చేయొచ్చునా? ఒక డీకేట్ ల్యాండ్లో ఇల్లు లేని నిరుపేదలకు ఇచ్చినప్పుడు ఇన్ని 20-30 ఆమెకు ఏ విధంగా వర్తిస్తాయి? అది కూడా అధికారులు దృష్టి పెట్టాలా. ఇంకోటి కూడా ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, ఇల్లు మాకు పోలీసుల నుంచి ప్రెజర్ వస్తుంది, పోలీసుల నుంచి మేము ఆ స్థలాలే పోతే పోలీసు వారు స్టేషన్ పిలిచి మమ్మల్ని మందలిస్తూ పోవద్దంటే విధంగా చెప్తున్నారంటే సివిల్లో వాళ్ళు భద్రత కల్పిస్తారనే ఆశతో ఇల్లు పోతే ఇళ్లకు భద్రత కరువైనప్పుడు ఏ విధంగా ఉంటారో తదుపరి నేను కూడా SC/ST విజిలెన్స్ మెంబర్గా ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకోబోతున్నాను. దీనిపైన కూడా తదుపరి మేము ధర్నా కార్యక్రమాలు కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, చేస్తాము కూడా.
కోనసరం పంచాయతీ జోడిగపల్లి గ్రామము, నాగదాసరి ప్రకాశము. మా అమ్మ పేరు మీద, నాగదాసరి చిన్నక్క పేరు మీద 1994లో పట్టా ఇచ్చిండ్రు. ఆ పట్టా మీద మేము ఇల్లు కట్టుకొని దాన్ని సగం పడ బేస్మెంట్ లెవెల్కి కట్టుకున్నాం. అన్ని బేస్మెంటము స్లాబ్ లెవెల్కి కట్టినాం. కట్టిన తర్వాత జ్యోతమ్మని దుర్మార్గం వచ్చి అది కట్టి మళ్ళీ ఇల్లు కట్టి ఉండదు, దానిపైన కట్టింది. మాకు ఇచ్చిన ఒకటి డీ ఫారం ఉన్నది, మాకు ఆర్టీ ఆర్ట్ కింద ఇచ్చిన కాగితాలు ఉన్నాయి. ఇది మా డీ ఫారము. మాకు సర్వేరు కొలత వేసిన ఒకటి కూడా ఇచ్చిండ్రు. ఈ ఆర్టీ ఆర్ట్ కింద ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇప్పుడు ఇచ్చిన సార్. ఇది నాగదాసరి చిన్నక్కని 1779లో 1/62 ప్లాట్ నెంబరు. మాకు సంబంధించిన నౌకరి ఇంకొక అతను చల్ల సంటయ్య, వాళ్ళకు కూడా దాని పక్కనే 63 ప్లాట్, అది కూడా కడతాం. మేము అడిగితే మీరు దిక్కున్న కాడ చెప్పుకోము. ఆర్డీఓ పెట్టాము, కలెక్టర్ గారికి పెట్టాము, ఎస్పీ గారికి పెట్టాము, దానికి కూడా స్పందన లేదు. ఎంఆర్ఓ గారికి పెడితే ఆయన రేపరాని మాపరాని అని చెప్పి ఇట్నే చెప్పిండు. ఆయన కూడా ఆయన పిలిచింది లేదు, మా పరిష్కారం చేసింది లేదు. మీరు ఎస్పీ గారి దగ్గరికి కంప్లైంట్ చేశారా? చేసి వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు కూడా కాడికి పోండి అయ్యా, వాళ్ళ ఎస్ఐ సార్ పిలిపించాడు, సిఐ సార్ పిలిపించాడు, దాన్ని మాట్లాడతామని చెప్పిండు. దానికి ఇచ్చిగతి లేదు. ఇప్పుడు ఎన్ని ఏళ్ళు తిరుగుతారు? మేము సంవత్సరము నుంచి తిరుగుతాము సార్. ఆర్డీఓ దృష్టి తీసుకుపోయారా? ఆర్డీఓ దగ్గరికి పోయినాము, ఎంఆర్ఓ దగ్గరికి పోయినాము. ఆర్డీఓ ఏమంటున్నాడు? ఆర్డీఓ ఏంది ఆమె కొన్ని పోరాలు లేవనేటట్టు మాట్లాడతాను. ఎవరు పట్టినాడా అంటే ఏం చెప్తున్నాడని ఆయన ఏం చెప్పలేదు. మేము చూస్తాం మా ఫ్యామిలీ, మీరు మీ ఫ్యామిలీ అంటే మేము రెవెన్యూ, మా ఫ్యామిలీ మీరు నౌకలు కదా అని చెప్తాను. ఆయన మాట ఉద్దేశం ఏంటని నాకు అర్థం కావడం లేదు సార్. ఆయన ఏం చెప్తాను న్యాయం చేసే విధంగా ఉంటాడు.